ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 29వ వచనం, వారు నీ పైన విజయము పొందజాలరు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అంటే ఈ లోకంలో మన మీద ఎవరైతే యుద్ధానికి వస్తున్నారో, ఈ లోకంలో మన ప్రమేయం లేకుండా మనుషుల్లో ఉన్న దురాత్మ సమూహము ఎవరైతే మనల్ని జయించేదానికి వస్తున్నారో, దురాత్మల సమూహం కానీ ఆ మనుషుల మీద మన మీద వాళ్ళకి విజయము లేకుండా మనము దేవుని బిడ్డలం కాబట్టి వాళ్ళకి ఓటమిని దయచేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుందండి. వాళ్ళకి ఓటమి దయచేస్తారంటే మనము విజయం పొందుకుంటాము. అంటే మనం నజరేయుని యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మనము జయించే బిడలుగా ఉంటామండి. ఈ లోకంలో ఎన్ని నామాలు మనం ఉచ్చరించినా జయించలేము. అయితే దేవుడి నామంలో శక్తి ఉందండి. దేవుడి నామంలో దయ్యాలు వెళ్ళిపోయాయి. దేవుని నామంలో చనిపోయిన వాళ్ళు వేశారు. యేసుక్రీస్తు వారి గారి కాలంలోని శిష్యులు అనేక అద్భుతాలు కూడా చేశారండి. మనము మన జీవితాలు యేసుక్రీస్తు వారి నామము కొంతమంది ఎగతాళిగా చేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు నామంలో అది ఇదని దేవుడి నామాన్ని ఎగతాళి చేస్తూ ఉంటారండి. అది ఎంత శిక్ష అనుభవించాలంటే, ఇప్పుడైతే వాళ్ళకి ఎగతాళిగానే ఉంటుంది. ఇప్పుడైతే 2-3 నవ్వుకుంటూ ఉంటారు. అయితే దేవుడికి లెక్క చెప్పాలి. దేవుడి ముందు మనం నిలబడ్డప్పుడు ఎందుకు నామాన్ని నువ్వు ఎందుకు అలా చేసి వాళ్ళ నామాన్ని ఏమి నీకు అంత తక్కువగా ఉందని యేసుక్రీస్తు వారు మనల్ని క్వశ్చన్ చేసినప్పుడు మనం ఏం జవాబు చెప్పి తప్పించుకుంటాం. కాబట్టి మనము ఈ లోకంలో ఏది మాట్లాడుతున్నా చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. పైనుండే ఆయన చూస్తున్నాడు. ఆయన మన ప్రతి ఒక్క మాట వింటున్నాడు. మంచి మాట వింటున్నాడు, చెడు మాట వింటున్నాడు. మనము ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం, మన చూపు ఎలా ఉంది, ఇతరులు మనల్ని జయించాలని వస్తున్నా వాళ్ళకు కూడా ఓటమిచ్చి మనల్ని జయప్రదంలోకి నడిపించాలని యేసుక్రీస్తు వారు ఆశపడుతున్నారు. కాబట్టి మనం ఈ లోకంలో ఎంత జాగ్రత్తగా మెసులుకోవాలి, ఎంత జాగ్రత్తగా జీవించాలండి. సాతాను గర్జించు సింహం వలె ఉన్నాడు. ఎవరిని మింగాల, ఎవరు నాకు దొరుకుతారా, ఎవరిని అమాంతంగా మింగేయాలని సాతాను దాని అనుచరులు చూస్తూ ఉన్నారు. అయితే అలాంటి సాతాను మీద కూడా మనం విజయం పొందుకోవాలంటే యేసుక్రీస్తు వారి రక్షణ మనకు అవసరం, ఆయన ప్రేమ మనకు అవసరం, ఆయన దయ, ఆయన కనికరం, ఆయన పరిశుద్ధాత్మ సహవాసం మనకు అవసరం. కాబట్టి దేవుని వాక్యానుసారంగా మనం బ్రతికి మన మీద ఏ శత్రువు జయించకుండా మనమే యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో జయం పొందుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, ఈ లోకంలో ఏ మనుషుడు మా మీద జయం పొందుకోకుండా, ఏ దురాత్మ సమూహం మా మీద జయం పొందుకోకుండా, అంటే ఈ లోకంలో మేము అన్యాయం చేస్తే మాకు ఓటమి జరుగుతాయా? ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా, మీ వాక్యానుసారంగా నీతిగా న్యాయంగా బతుకుతుంటామో, లేదా మా పాటికి మేము మీ సేవ చేసుకొని బతికినా కూడా క్రైస్తవుల్లో చెప్తున్నామయ్యా, అన్యాయంగా ఎవరైతే సేవకుల్ని కొడుతూ, తిడుతూ, దూషిస్తూ, నిందిస్తూ, అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ వారి మీద అబండాలు వేస్తూ ఉన్నారు, అలాంటి వారి పక్షాన మీరుండి శత్రువులకి ఓటమైతే ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా మీ కంటి గుడ్డను ముట్టినట్టయ్యా, ఎవరైతే దేవుని సేవకుల దగ్గరికి వచ్చి దూషిస్తూ ఉంటారో మీ కంటి గుడ్డిని ముట్టినట్టు. కాబట్టి ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతకాలి. మేము మట్టి ధూళితో కూడా సమానం కాదయ్యా, మేము మట్టి అయ్యా. మీ పాదాల దగ్గర జీవించే బిడలం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. మాకు జీవం ఇచ్చిన దేవుడు, మంచి ఆరోగ్యం ఇచ్చారు, అదేవిధంగా మంచి కాళ్ళు చేతులు, మంచి శరీర అవయవాలు ఇవన్నీ ఇచ్చారు. కాబట్టి మీకు స్తోత్రం చెల్లించుకొని మేము చనిపోయిన తర్వాత మీ దగ్గరికి రావాలని మీ మార్గంలోకి వచ్చి నీటి బాప్తీసం తీసుకొని పరిశుద్ధంగా జీవించక, ఈ లోకంలో మనుషుల మీద వంతులు పెట్టుకొని మా జీవితాలు నాశనం చేసుకోక ఉండకుండా పరిశుద్ధంగా ఈ లోకంలో ప్రతి ఒక్క సాతాను పైన విజయం పొందుకొని మీ మార్గంలో నడిచే మంచి మనసును దయచేయండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు రచన జ్ఞాపకం చేసుకోండి. ఇది రకాలపు దీనితో నింపమని నజరేయుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినమ్రతతో నా పరలోక తండ్రి, ఆమేన్. Praise the Lord. God bless you. Have a great day.